హలో, మనవలు, పిల్లలు అందరూ రండి, వచ్చి కూర్చోండి. మళ్ళీ ఈ కృష్ణుడు భాగవతమే చెప్పుకుందాం మనం. బాగుంది కదా భాగవతం. ఈ గోపాల బాలకుల రూపంలో ఉన్న కృష్ణుడు తన కడుపులో లోకాలన్నింటినీ దాచుకున్నాడు. ఆయన కడుపులో మనం అందరం ఉన్నాం. సమస్త లోకాలు ఉన్నాయి, మనమే కాదు, ఇంకా అనేక భువనభాండాలు ఉన్నాయి ఆయన కడుపు నిండాను. ఆ బరువుతో సహా రాక్షస సంహారం చేయడానికి ఆ కృష్ణుడు ఈ కాళీయుడు పడగలెత్తి అది రంగస్థలంగా చేసుకున్నాడు. అంటే ఒక నాట్యం చేసే ఒక రంగస్థలంగా చేసుకుని దాని మీద నిలబడి ఉల్లాసంగా నాట్యం చేస్తున్నాడు, చక్కగా నవ్వుకుంటూను ఆనందంగా. ఆ నాట్యం చేస్తూ ఉంటే పాటలు పాడాడు, పాటలు పాడుతున్నాడు, నవ్వుతూ ఎగిరి గంతులేస్తున్నాడు, పాదాలతో బలంగా ఈ పడగల మీద తొక్కుతున్నాడు, తొక్కుతూ ఆటలాడుతున్నాడు. ఇలా చేస్తూ ఉంటే ఆ ఆ పనిరాజుకి చాలా కోపం వచ్చేసింది, బాధ కలుగుతోంది, విపరీతమైన బాధ కలిగిపోతోంది. ఏముంది, ఈ భువన భాండాలన్నీ మోస్తున్న కృష్ణుడు పోనీ ఎలికమాటి కృష్ణుడా, అయ్యో చిన్నపిల్లాడని అనుకున్నాడు ఆయన. చిన్నపిల్లాడు ఏం కాదు ఈయన. చేత ఆయన తలలు చితికిపోతున్నాయి. ఈయన నాట్యం చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఈ వేళ్ళని బిగించి పట్టుకుని ఈ ఆ నాట్యం చేసే నేల కొడుతూ ఉంటారు కదా నాట్యం చేసేటప్పుడు. అలాగే ఈయన కూడా నాట్యం చేసేటప్పుడు ఆ పడగలని కొడుతున్నాడు. కొడుతూ ఉంటే వాడి ప్రాణాలు ఎక్కడికో పోతున్నాయి. అంచేత చాలా బాధపడిపోతున్నాడు. అలా నాట్యవాడుతున్న నందనందనుడిపై మీద ఆకాశం నుంచి సిద్ధులు, సాధ్యులు, చారుణులు, గంధర్వులు, దేవతలు, దేవర్షులు, వాళ్ళందరి వారి భార్యలు పూలవాన కురిపిస్తున్నారు అక్కడి నుంచి. వాళ్ళకి ఎంతసేపు ఆనందం. ఇలా ఈ కృష్ణుడు భగవంతుడు కదా, మరి విష్ణుమూర్తి కదా, ఈ భువన భాండాలన్నింటి మోసేవాడు ఆయనే కనుక వాళ్ళు ఎంతో ఆనందపడిపోతూ ఉన్నారు. వాళ్ళు అమృతం తాగడం వల్ల ఆనందం వెల్లివిరిసినట్లుగా వాళ్ళ కంఠధ్వనుల్లో జయ జయధ్వానాలు కూడా చేశారు. వాళ్ళు కంఠధ్వనులతోటి, మంచి మంచి కంఠధ్వనులతోటి అమృతం తాగారు కనుక చక్కటి తీయటి గొంతుకుతోటి వాళ్ళు జయ జయధ్వానాలు కూడా చేస్తున్నారు, పూలవర్షం కురిపిస్తున్నారు, జయ జయధ్వానాలు చేస్తున్నారు ఈ కృష్ణుడి మీద. ఈ విధంగా దుష్టుల పాలిటి కాలయముడయ్యాడు ఈ కృష్ణుడు. వాడు దుష్టుడు కదా, మరి బోల్డ్ మంది చచ్చిపోతున్నారు పాపం ఆ నీళ్లు తాగి. నీళ్ళంతా విషమయం చేసేసాడు. అంచేత ఈ ఈ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, దుష్టులందరినీ చంపడానికి ఆయన భూమి మీదకి వస్తాడు. ఈ ఈ దుష్టుల్ని తెగ వాడి పడగల మీద నాట్యం 100 పడగలట వాడి ఏకంగాను. ఆ 100 పడగల మీద నాట్యం ఆడేసి వాడి పడగలని చేత కొడుతున్నాడు, ప్రచండ తాండవం చేస్తున్నాడు. దా 100 పడగల మీదను. కాలయముడు లాగా ఈ నాట్యం చేస్తూ ఉంటే ఈ కాళీయుడు బలహీనం అయిపోతున్నాడు. వాడికి నీరసం వచ్చేస్తోంది ఈ కాళీయుడికి. ఒక్కొక్క నోటి నుంచి రక్తం మాంసం కూడా కక్కుతున్నాడు. రక్తం వస్తోంది బయటికి, నోళ్ళల్లోంచి కండలు కూడా వచ్చి పడుతున్నాయి. అలాగా కన్నుల నుంచి విషం చిమ్మింది. ఈ కన్నుల్లోంచేమో విషం వచ్చేసింది బయటికి. పౌరుషం నశించి నీరసించిపోయాడు. ఇంకా పౌరుషం అనేది ఏం లేదు. ఒంట్లో ఓపుకుంటే కదా పౌరుషం ఉంటుంది. ఎప్పుడైతే నీరసించిపోయాడో పౌరుషం కూడా చచ్చిపోయింది. ప్రాణాలు గొంతుకు వరకు వచ్చేసాయి ఈ నాట్యానికి గొంతుకు దాకా వచ్చేసాయి. కానీ మళ్ళీ ఎలాగో తెప్పరిల్లి వెనక్కి తీసుకున్నాడు, లేకపోతే ప్రాణం కూడా పోయేది. దిక్కులు చూస్తున్నాలో ఇలా అనుకుంటున్నాడు ఈ కాళీయుడు. దిక్కులు చూస్తున్నాడు ఇటు అటును. అంటే ఎవరు రక్షిస్తారు ఈ టైంలో, ఎవరినో రక్షకుడి కింద పెట్టుకోవాలి కదా. అని చేత ఎవరు రక్షణ కోరాలి అని చెప్పి దిక్కులు చూస్తున్నాడు. నా విషాగ్ని జ్వాలలకి సోకితే చాలు దేవతలైనా నీరసించిపోయి గిలగిలా కొట్టుకుని చచ్చిపోతారు. దేవతలు, అమృతం తాగిన దేవతలు కూడా నా విషం తగిలిందంటే వాళ్ళు కూడా గిలగిలా కొట్టుకుని చచ్చిపోతారు. అలాంటిది అయ్యో ఇదేం ఆశ్చర్యం, ఏమిటి ఇంత ఆశ్చర్యంగా ఉంది ఏమిటి, నా విషజ్వాలని కూడా దాటిపోయి ఓర్చుకోవడం అంటే మాటలు కాదు. ఈ కుర్రవాడు నా పడగలని చేత కొట్టేస్తున్నాడు, శుభ్రంగాను నాట్యం చేస్తున్నాడు. అసలు ఎక్కడ నాకు శక్తి లేకుండా చేసేస్తున్నాడు అని చెప్పి ఈ కాళీయుడు
ఈయన ఒక భగవంతుడని తెలుసుకుంటున్నాడు ఇప్పుడిప్పుడేను. ఇదంతా చూస్తూ ఉంటే ఈ బాలుడు శ్రీహరే కానీ మరేవి వాళ్ళు కాదు. ఈయన శ్రీహరి అయి ఉంటాడు. లేకపోతే ఈ శక్తి ఏమిటి, ఈ నాట్యం ఏమిటి అని చెప్పి ఆయన కొంచెం అర్థం చేసుకున్నాడు ఇప్పటికి. సమస్త ఈ చరాచర జీవులను అందరికీ కూడా ఆయన అధిపతి. అంటే ఆయనే కదా సృష్టించాడు. మరి సృష్టికర్త అయినప్పుడు అందరికీ అధిపతి ఈయన. పరమపురుషుడు ఆయన. శ్రీహరి అయ్యే శ్రీహరి తను కనుక భక్తితోటి సేవిస్తే సంతోషిస్తాడు. నేను ఇప్పుడు ఈయన్ని భక్తితోటి కనుక సేవించి పొగిడాను అనుకో, ఆనందిస్తాడు. అంటే ఆయనకు బుద్ధి పూర్తిగా వచ్చేసింది. బుద్ధి బాగా పనిచేస్తోంది ఇప్పుడు. పనిచేయడం చేత మంచి దారిలోకి వచ్చింది బుద్ధి రావడం చేత ఇప్పుడు అర్థం చేసుకున్నాడు ఈయన శ్రీహరి అని చేత ఈయన్ని భక్తితోటి సేవించాలి. ఎప్పుడైతే భక్తితోటి సేవించానో అప్పుడు ఆయన నన్ను రక్షిస్తాడు అనుకుంటూ భయపడిపోయి అలసిపోయిన పోయి కృష్ణుని శరణు కోరుతున్నాడు ఈ కాళీయుడు. అలసిపోయాడు, భయపడిపోయాడు. భయం ఉంది చచ్చిపోతామేమోనని అలసిపోయాడు పూర్తిగాను. అంచేత కృష్ణ నిన్నే శరణు వేడుతున్నాను అని చెప్పి శరణు అని శరణు వేడుకున్నాడు. ఎప్పుడైతే ఇలా శరణు వేడుకున్నాడో ఈ విధంగా ఈ తాండవ కృష్ణుడు దారుణమైన కాలితాపులకి పడగలన్నీ ఆయనకి చితికిపోయే శుభ్రంగా. 100 పడగలు 100 పడగలు కూడా చితికిపోయే శుభ్రంగా బాధపడుతున్నాడు. చచ్చినట్టు పడున్న కాళీని చూశారు అతని భార్యలు. అంటే అందులోనే ఆ మడుగులోనే ఉన్నారు ఆయన భార్యలు కూడాను. అన్నీ అవి కూడా పాములే కదా మరి. ఆ పాములన్నీ కూడా ఎంతో దుఃఖపడ్డాయి. అయ్యో ఈయన తలంతా చెతక్కొట్టేశాడు, తలని చెతక్కొట్టేశాడు ఈ కృష్ణుడు అని చేత ఈయన ఏమైపోతాడో చచ్చిపోతాడేమో మనకెవరు దిక్కు అని చెప్పి వాళ్ళు భరించరాని శోకం. అసలు భరించలేకపోతున్నారు ఆ బాధని. ఏడుస్తున్నారు ఏడుస్తూ మనస్సు కలవరపడిపోతోంది వాళ్ళకి. ఆ కలవరపడిపోయే మనస్సులతోటి వాళ్ళు కూడా ఏం చెయ్యాలని ఆలోచించుకుంటూ బయలుదేరారు. ఈ కాళీయుని భార్యలు కృష్ణుని సందర్శించడానికి బయలుదేరారు. ఈ కృష్ణుని చూద్దాం, అసలు ఎంతో ఓపిక గలవాడు ఏమిటి, ఎందుకు ఇలా చేస్తున్నాడని చూద్దాం అని చెప్పి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళ కొప్పులు ముడి విడిపోతున్నాయి, ఆభరణాలు చెదిరిపోతున్నాయి. ఈ వర్షోజాల బరువుకి తీగల్లాంటి వాళ్ళ నడువులు కదిలిపోతున్నాయి, అల్లల్లో ఆడిపోతున్నాయి. అంటే వాళ్ళు మానవ రూపాల్లో వస్తున్నారు ఇప్పుడు. ఈ పాములన్నీ కూడా, ఈయన భార్యలైన పాములన్నీ కూడా మానవ రూపాలను ధరించి వస్తున్నాయి. వాళ్ళ పిల్లల్ని కూడా ముందెట్టుకున్నాయి. బావురమని ఏడుస్తున్నారు. ఏడుస్తూ పిల్లల్ని కూడా తీసుకున్నారు. వాళ్ళని ముందు పెట్టుకుని ఆ పిల్లల్ని వచ్చారు ఇక్కడికి. వచ్చి జంకుతున్నారు, వెనక్కి తగ్గుతున్నారు. భక్తిపూర్వకంగా భగవంతుడైన బాలగోపాలుడి దర్శనం చేసుకున్నారు. భక్తితోటి వాళ్ళు ఏం చేశారు, చాలా భక్తిగా ఈ బాలగోపాలుడి దర్శనం చేసుకున్నారు. చేసుకుని కాళీయుని భార్యలు కృష్ణునికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ కాళీయుని భార్యలు కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. చేసి నుదుటనే చేతులు జోడించారు. చేతులు జోడించి ఇలా విన్నవించుకుంటున్నారు ఈ కృష్ణుడితోటి. సర్వసద్గుణ సంపన్నుడు అయిన గోపాలకృష్ణ, ఈ క్రూరులందరినీ నువ్వు దండిస్తావు. ఈ భూమిపై అవతరించిన మహానుభావుడు నువ్వు. క్రూరుడైన ఈ కాళీయుడిని శిక్షించడం నీకు వీరత్వమే కానీ క్రూరత్వం కాదు. నువ్వు ఈయన దుర్మార్గుడు, క్రూరుడు కనుక ఈ క్రూరుడిని నువ్వు శిక్షించావు. అది నీకు వీరత్వమే కానీ నువ్వు ఆయన్ని బాధ పెట్టావని మేము అనుకోవటం లేదు అని చెప్పి, ఇది క్రూరత్వం అని మేము అనుకోవటం లేదు అని చెప్పి అన్నారు. కానీ జగత్తుకు అన్నింటికీను ఆధారమైన వాడివి నువ్వు ప్రభు. శత్రువుల కొడుకుల ఎడల కూడా నువ్వు శత్రుత్వం చూపకుండా మానవత్వాన్ని చూపిస్తూ ఉంటావు. శత్రువుల కొడుకులు ఎక్కడైనా కనిపించారనుకో, ఈ శత్రువుల కొడుకులు, వాళ్ళ మీద కూడా మానవత్వాన్ని చూపిస్తావు కానీ శత్రుత్వాన్ని మాత్రం నువ్వు చూపించవు. నీకు శత్రుత్వం ఎందుకుంటుంది? నీవు దుష్టులను శిక్షించడానికి, అనేక లోకాలను రక్షించడానికి ఇలా అవతరిస్తూ ఉంటావు. ఈ లోకాల్లో ఉన్న వాళ్ళ దుష్టులందరినీ శిక్షిస్తూ ఉంటావు. ఇంకా అనేక మందిని లోకులందరినీ, అనేక లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించడానికి నువ్వు రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉంటావు.
నోట విషం ధరించిన వాళ్ళని, తీవ్ర కోపం కలవాళ్ళని, అయినా మా వంటి వాళ్ళని శిక్షించడంలో నిజానికి దండం అనిపించుకోదు అది. మాకు నోట్లోనేమో విషం ఉంటుంది, ఎక్కువ క్రో క్రోధం ఉంటుంది, మాకు కోపం ఉంటుంది. అంచేత మమ్మల్ని నువ్వు శిక్షించడమే మంచిది. నువ్వు శిక్షించావని మేమేం శిక్షిస్తున్నాం అనుకోము. ఇది మా ఎడల మహా అనుగ్రహం కిందే ఉంటుంది మాకు. ఎంచేత మా క్రూరత్వాన్ని మేము అర్థం చేసుకుంటాం. నీ ఈ దండన వలన మాకు విషం కలవాళ్ళమనే పొగరు దిగిపోతుంది. మా పొగరంతా దిగుతుంది. ఈ విషం ఉంది కదా నోట్లోనని చెప్పి అందరి మీద ప్రయోగిస్తూ ఉంటాం మేము. అలాంటి ఆ విషం ఎప్పుడైతే నువ్వు తీసేసావో మాకు ఆ పొగరంతా దిగిపోతుంది. విషం ఉందనే పొగరుతోటే కదా మేము అందరినీ కాటేస్తూ ఉంటాం. అంచేత మా విషాన్ని మా భర్త విషాన్ని తీసేసి నువ్వు ఆయన పొగరినంతని దించేసావు. అంచేత మంచి పనే చేసావు అని చెప్పి ఈయన్ని పొగుడుతున్నారు వాళ్ళు, ఆ కాళీయుడి భార్యలను నేను అందరూను. ఈ కాళీయుడు పూర్వజన్మలో ఎటువంటి తపస్సు చేశాడో, ఎంత గొప్ప మంచి పనులు చేశాడో, ఎన్ని నిజాలు మాట్లాడాడో, ఎటువంటి మహానుభావులకి ఏ ఏనాడు దగ్గరగా వెళ్ళాడో, అంచేత ఈ ఫణిరాజు పడగల పైన నువ్వు నాట్యం చేశావంటే అది ఎంత భాగ్యం కదా. నువ్వు ఇలాంటి ఇంత విషసర్పం పాడగల మీద నువ్వు నాట్యం చేశావంటే ఈయన ఏనాడో మహాపుణ్యం చేసుకున్నాడు. నీ కాలి ఇది దుమ్ము తగిలిందంటే ఆయనకి, ఆయన శిరస్సు మీద ఆయన జన్మ ధన్యం అయిపోయినట్లే కదా. అని చేత నువ్వు ఆయనకి మంచి జన్మ కింద మార్చేసావు ఆయన్ని అని చెప్పి వీళ్ళు ఇంకా అలా పొగుడుతూనే ఉన్నారు ఆయన్ని. ఆయన ఎంతో భాగ్యవంతుడు అని పొగుడుతున్నారు. పూర్వం స్త్రీలందరిలోనూ ఉత్తమురాలైన లక్ష్మీదేవి ఎంతో కాలం తపస్సు చేసింది. ఈ ఆడవాళ్ళందరిలోనూ కూడా ఉత్తమురాలైన లక్ష్మీదేవి ఎంతో కాలం తపస్సు చేసింది. పట్టుదలతోటి వ్రతాలు చేసింది. గొప్ప తేజస్సుతోటి వెలిగిపోయింది. ఆవిడ నీ పాదధూళిలో ఒక్క కణం తాకే అర్హత సంపాదించుకుంది. నీ పాదధూళిలోది ఒక్క దుమ్ము కణం, ఆ ధూళి కణం తనకి దొరికితే చాలని చెప్పి అంత తపస్సు చేసింది అనమాట. అంత గొప్ప తపస్సు చేసి ఒక ధూళి కణాన్ని సంపాదించుకుంది. అటువంటిది ఈ పాము నీ తపస్సు చేయనేలేదు, ఏ తపస్సు చేయలేదు ఈ పాము. మా భర్త ఇంత పాము ఏ తపస్సు చేయకుండానే నీ పాదధూళిని తన శిరస్సు మీద దాల్చగలిగాడు. ఎంత అదృష్టవంతుడో కదా, ఎంత గొప్పను నోచుకున్నట్లుగా ఫలితాన్ని పొందాడో కదా అని చెప్పి వీళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఆయన ఆ పాదధూళి తన భర్త శిరస్సు మీద ఉందని చెప్పి. అతి మనోహరమైన నీ పాదరేణువుల స్పర్శ పొందిన ధన్యులు దేవేంద్ర పదవికి ఇష్టపడరు. ఈ నీ పాదధూళి వాళ్ళ శిరస్సు మీద తగిలింది అనగానే వాళ్ళకి దేవేంద్ర పదవి వస్తుంది. కానీ దేవేంద్ర పదవి ఇస్తామంటే అలాంటి వాళ్ళు ఇష్టపడరు. బ్రహ్మ పదవి ఇస్తామంటారు, అది కూడా మాకు వద్దంటారు. చక్రవర్తి పదవి ఇస్తామంటారు, అది కూడా మాకు వద్దంటారు. వరుణ పదవిని కానీ యోగసిద్ధిని కానీ వాటిని కూడా ఇష్టపడరు. వరుణ పదం అంటే మనకి వానలు అవి కురిపిస్తూ ఉంటాడు వరుణదేవుడు, ఆ ఆ పదవి కూడా వద్దంటారు. యోగసిద్ధిని అంటే యోగులు ఎంతో గొప్ప తపస్సు చేసి అలా 24 గంటలు భగవాను ధ్యానించుకుంటూ ఆయన వాళ్ళు యోగంలో ఉంటారు. అలాంటి యోగ పదవి ఇస్తామన్నా కానీ వద్దంటారు మాకు. అటువంటి నీ పాదరేణువుల స్పర్శ ఏ జన్మలోనూ ఎవరూ పొందలేంది. నీ పాదరేణువుల జన్మ అది వాటి స్పర్శ ఉందే, అది ఎవరూ కూడా ఏ జన్మలోనూ పొందలేరు. మా భర్త అదృష్టం కొద్దీ, ఈ కాళీయుడు అదృష్టం కొద్దీ నీ పాదధూళి చక్కగా ఆయన తల మీద శిరస్సుల మీద 100 శిరస్సుల మీద చక్కగా నువ్వు నాట్యం చేసి ఆయనకి ప్రసాదించావు. ఎంత ధన్యుడైపోయాడో మా భర్త అని చెప్పి ఆనందపడుతున్నారు ఈ కాళింగుడు భార్యలు. దేవా, నీవు అందరిలో నిండి ఉన్నవాడవు కనుక జీవులు అనబడే పురుషుడవు కాక అందులోని అంతర్యామి కనుక పరమ పురుషుడవు. నువ్వు జీవుడు అనే పురుషుడు కాదు, నువ్వు ఈ జీవులు అందరిలోనూ ఉన్న పురుషుడివి నువ్వు.
అంతేనే కానీ నువ్వు ఒక జీవివి కాదు. చేత నువ్వు అంతర్యామివి. అంటే అందరిలోనూ ఉన్నవాడివి. అందరిలోనూ కూడా నువ్వే ఉన్నావు. పరమ పురుషుడివి. అందుకోసం నువ్వు పరమ పురుషుడివి తప్పించి నువ్వు ఒక జీవుడు మాత్రమే కాదు. విడివిడిగా కాకుండా అందరిలో నిండి ఉన్నావు. నువ్వు అందరిలో ఉన్నావు. ప్రతి జీవిలోనూ కూడా నువ్వే ఉన్నావు. కనుక మహాత్ముడవు నువ్వు. మహా మహాత్ముడివి నువ్వు. ఆకాశం మొదలైన పంచభూతాలు ఆశ్రయభూతుడవు కనుక నీవు భూతవాసుడివి. నీకు ఈ ఆకాశము, అగ్ని, నీరు, వాయువు, నేల, ఈ పంచభూతాలు కూడా నిన్ను ఆశ్రయించుంటాయి. అంచేత అవి కూడా నీలోనే ఉన్నాయి. అందుకోసమని అవి 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 నువ్వు అవి ఆశ్రయభూతుడు కనుక నీవు కూడా భూతవాసుడు కాదు. భూతవాసుడివి. అలాగని భూతవాసుడు పూర్తిగా కాదు. నీలోనూ ఆ భూతాలు ఉన్నాయి. సమస్త భూతాలు నీలో ఉన్నాయి. కనుక నీవు భూతమయుడవు తప్పించి భూతవాసుడు కాదు. నీవు నీకు కారణం ఏమీ లేదు కనుక నీవు పరమాత్మవి. నీకు ఇలా పుట్టాలి, ఇలా పెరగాలి అనే కారణాలే ఉండవు. అంచేత నువ్వు పరమాత్మవి. పరిపూర్ణమైన జ్ఞానం, విజ్ఞానం కలిగి ఉన్నావు కనుక గుణాలు అంటక మార్పులు లేకుండా ఉన్నావు. కనుకను బ్రహ్మము కూడా నీవే. పరబ్రహ్మము కూడా నీవే. ఈ ప్రకృతిని కూడా నీవే ప్రవర్తింపజేస్తున్నావు. ఈ ప్రకృతి అంతా ఉందే, దీన్ని కూడా నువ్వే ప్రవర్తింపజేస్తున్నావు. నడిపించేవాడు నువ్వే ఈ ప్రకృతిని. కనుక అనంత శక్తి స్వరూపుడివి నీకు అనంతమైన శక్తి ఉంది. నువ్వు అనంత శక్తి స్వరూపుడివి. కానీ ఆ ప్రకృతి అంటని వాడవు. పోనీ ఆ ప్రకృతిలో నువ్వు ఉన్నావా అని నీకు అంటుతుందా అంటే ఆ ప్రకృతి మాయలు నీకేమంటావు? నువ్వే మాయలు చేయిస్తూ ఉంటావు ఆ ప్రకృతి చేత. అంతే. కాలచక్రాన్ని నడుపుతూ ఉన్నావు కనుక కాలస్వరూపుడవు. కాలచక్రాన్ని నడిపిస్తూ ఉంటావు. ఆ కాలరూపుడివి. నువ్వు కాలస్వరూపానివి. కాలం యొక్క శక్తిని ఆశ్రయించి ఉన్నావు కనుక కాలనాభుడవు. నువ్వు ఈ కాలాన్ని నడిపిస్తూ ఉంటావు. ఆ కాలాన్ని ఆశ్రయించి ఉన్నావు కనుక నువ్వు కాలనాభుడవి. కాలానికి కూడా నాథుడివి. ఈ సృష్టిలోని జీవులు పుట్టడం, పోవడం చూస్తూ ఉన్నావు. ఈ సృష్టిలో అంటే నీ సృష్టిలో నువ్వే కదా సృష్టించేది. నీ సృష్టిలో కొంతమందిని పుట్టిస్తూ ఉంటావు, మళ్ళీ కొంతమందిని చంపేస్తూ ఉంటావు. పుట్టడం చూస్తున్నావు, పోవడం చూస్తున్నావు. కనుక సర్వసాక్షివి నీవు. సర్వానికి ఈ ఈ అండపిండ బ్రహ్మాండాలు ఎన్నున్నాయో ఇందులో ఉన్న ఈ జీవరాశులన్నింటికీ కూడా నువ్వు పుట్టడం చూస్తున్నావు, అవి మళ్ళీ పోవడం చూస్తున్నావు. అలాంటి నీకు నమస్కరిస్తున్నాము. వీళ్ళ ఈ ఈ కాళింగుడి భార్యలు చెప్తున్నారన్నమాట ఇవన్నీ. నేను చెప్పి అలాంటి నీకు మేము నమస్కరిస్తున్నాం తండ్రి అని చెప్పి వీళ్ళు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఈ కాళింగుడి భార్యలు. ఈ రకంగా ఈ సమస్త విశ్వము నీవే. దీన్ని స్మరిస్తూ ఉన్నది నీవే, నిర్మిస్తూ ఉన్నది నీవే. ఈ విశ్వంగా ఉండి విశ్వాన్ని చూస్తూ ఉన్నవాడివి కూడా నువ్వే. విశ్వాన్ని చూస్తూ ఉన్నావు, దీన్ని నడిపిస్తూ ఉన్నావు. దీనికి కారణం కూడా నువ్వే. ఈ విశ్వాన్ని అంతనే పుట్టించిన వాడివి నువ్వు. ఈ విశ్వానికి కారణం కూడా నీవే. పంచభూత తన్మాత్రలు, పంచ తన్మాత్రలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, ప్రాణం ఉన్నాయని మేము గమనిస్తున్నాము. కానీ నీవే ఇన్నిగా ఉన్నావు. ఈ పైన చెప్పినవన్నీ కూడా నువ్వుగా ఉన్నావు అన్నమాట. నువ్వు ఉంటేనే అవన్నీ ఉంటాయి, నువ్వు లేకపోతే ఏమీ లేవు. వాటికి అనుభూతి కలిగించే మొత్తంగా నీవు ఉన్నావు. వీటన్నిటికీ చూడడం అనేది, చెయ్యడం అనేది ఇవన్నీ కూడా నువ్వు చేయిస్తున్నావు. రజస్తమో రూపంలో 3 అహంకారాలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ వాటితో కప్పబడకుండా అంతులేని ప్రకాశం కలిగి ఉన్నావు. ఈ సత్వము, రజస్సు, తమస్సు అనే రూపాల్లో ఈ 3 రూపాల్లోనూ అహంకారాలు పనిచేస్తూ ఉన్నాయి. అహంకారాలు పనిచేస్తూ ఉంటాయి. వాటితో నువ్వు కప్పబడకుండా అంతులేని ప్రకాశం కలిగి ఉన్నావు. నీకు మాత్రం ఈ సత్వం అని, రజస్సు అని, తమస్సు అని ఈ 3 గుణాలు నీలోంచి పుట్టినా నువ్వు వాటితో కప్పబడి లేవు.
గమనించడానికి వీలులేని సూక్ష్మరూపుడవై ఉన్నావు. నువ్వు ఎవరికి కనిపించవు, చాలా సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉంటావు. ఇన్ని మార్పులు పొందకుండానే ఇన్నిటిలో దాగి ఉన్నావు కనుక ఇన్నిటిని ఎరుగుదువు. ఇన్నిటిలో నువ్వు ఉన్నావు, కానీ చాలా సూక్ష్మ రూపంలో దాగి ఉన్నావు. అంచేత ఇవన్నీ కూడా నిన్ను ఎరగవు. అలాంటి నిర్మలాత్ముడమైన నీకు నమస్కరిస్తున్నాం. అలా నిర్మలుడవైన నిశ్చలుడవైన మహానుభావ, నీకు మేమందరం నమస్కరిస్తున్నాము అని చెప్పి ఈ కాళీయుడి భార్యలందరూ ఈ కృష్ణుడికి నమస్కరిస్తున్నారు. తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.